తెలివైన జింక అనే కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అనగనగా ఓ అడవి, అందులో ఒక చిన్న చెరువు. దానిలో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఓ ముసలి అక్కడే ఉంటుంది. దాని భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆ చెరువు దగ్గరలోనే ఒక పీత నివసించేది. మొసలికి అది స్నేహితుడు. రోజు చేపలు తిని మొసలికి వెగట పుట్టింది. తనకు వేరే ఏదైనా ఆహారం దొరికేటట్లు చూడమని పీతగా చెప్పింది. ఆలోచిస్తే పీతకు ఒక ఉపాయం తట్టింది. నువ్వు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడుండు. నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికీ నువ్వు చచ్చిపోయావని చెప్తాను. ఆ పైన జంతువులన్నీ ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు జంతువులను పట్టుకుని తింటూ ఉండవచ్చు అని చెప్పింది. ఓహో, నీ సలహా చాలా బాగుంది అంది మొసలు. పీత వెంటనే అడవిలోకి వెళ్ళి, మిత్రులారా, చెరువులోని మొసలు చనిపోయింది. మీరిక ఎటువంటి భయము లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పింది. దాని మాటలకు జంతువులన్నీ నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన జింకుంది. అది మాత్రం నమ్మలేదు. నేను వస్తాను, నాకు చచ్చిపోయిన మొసలిని చూపించు అని పీత వెనకే జంతువులన్నీ తీసుకుని వెళ్ళింది జింక. మొసలిని చూసి అది చావలేదని గ్రహించింది. తనతో పాటు వచ్చిన జంతువులతో, మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్టు మీరెవరైనా చూశారా? నాకు ఒక కొంగ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా సరే దాని తోకలో మాత్రం కాస్త ప్రాణం ఉంటుందట. అది అలా కదులుతూనే ఉంటుందట అని జింక కాస్త గట్టిగా అంది. ఈ మాటలు విన్న వెంటనే మొసలి తోక కదల్చడం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఆ మొసలికి బతికే ఉంది. అంతా పారిపోండి అని గట్టిగా అరిచింది. జింక వెంటనే మిగతా జంతువులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి లేక ఒక చిట్టి కోన పుట్టింది. ఆ పులి కోనను ఎంతో ప్రేమగా పెంచసాగింది. దాని అల్లరిని చూసి సంబరపడిపోయేది. ఒకసారి పులి కోన నలత చేసింది. బాగా నీరసించి ఒక మూల ముడుచుకొని పడుకుంది. దాని శరీరం బాగా వేడెక్కింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ గెంతులు వేస్తూ తన బిడ్డ బాధతో పడుకోవడం చూడలేకపోయింది. ఏం చేయాలో తోచలేదు. తన బిడ్డకు నీళ్లు తాగించి గుహలోంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఓ ఏనుగు రావటం గమనించింది. ఆ ఏనుగు కూడా విచారంగా ఉన్న పులిని చూసి, పులిబావా, విచారంగా ఉన్నావేంటి అని ప్రశ్నించింది. నా బిడ్డకు నలతగా ఉంది, ముడుచుకుని మూలన పడుకుంది అని చెప్పింది పులి. అయ్యో, విచారించకు, కొంచెం చెరుకు రసం తాగించు, తిరిగి హుషారుగా తిరుగుతుంది సలహా ఇచ్చింది ఏనుగు. వెంటనే పులి చెరుకు తోట వైపున వడివడిగా అడుగులు వేసింది. దారిలో ఎదురైన ఎలుగుబంటి, అంత వేగంగా వెళుతున్నావు ఎక్కడికేంటి పులిమామా అంటూ పలకరించింది. కారణం చెప్పింది పులి. ఓసి, దానికై భయపడుతున్నావా? కొంచెం తేనె నాకించామంటే చటుక్కున లేచి కూర్చుంటుంది అని ఎలుగుబంటి సలహా ఇచ్చింది. దాంతో పులి తేనె కోసం చింతల తోపు వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. దానికి ఎదురుగా వస్తున్న పిల్లి, ఎక్కడకా పరుగు పులిరాజా అంటూ ప్రశ్నించింది. దానికి తన బిడ్డ సంగతి చెప్పింది పులి. అలాగా, అయితే చక్కటి గోపాలు కొంచెం తాగించు, చిటికలో లేచి గెంతుతుంది అంది పిల్లి. ఆలోచనలో పడింది పులి. ఏనుగు చెప్పిన చెరుకు రసం తాగించాలా, ఎలుగుబంటి చెప్పిన తేనె నాకించాలా, లేక పిల్లి చెప్పిన పాలు తాగించాలా అని చివరికి ఆ మూడు చెప్పినట్టు చెరుకు రసం, తేనె, చిక్కటి గోవుపాలు మూడింటిని పట్టుకెళ్ళి తన బిడ్డతో తాగించింది. గడియలు గడుస్తున్నాయి, కానీ గుణం కనిపించలేదు. దాంతో దిక్కుతోచక బిడ్డను దగ్గరకు తీసుకుని బోరున ఏడవసాగింది పులి. సరిగ్గా అప్పుడే గుహ ముందు నుంచి వెడుతున్న మృగరాజు, సింహం, రాజువైద్యుడు, నక్క రెండు పులి ఏడుపు విని ఆగిపోయాయి. గుహ లోపలికి వెళ్ళి ఆరా తీసింది నక్క. వెంటనే బయటకు వచ్చి ఎదురుగా ఉన్న పొదల్లోంచి 3 రకాల ఆకులను కోసి బాగా నూరి ఆ పసర్ను పులికోనకు తాగించింది. వెంటనే పులికోన కళ్ళు తెరిచి ఆ వెంటనే తల్లిని చుట్టుకుని కడుపు నిండా పాలు తాగింది.
తర్వాత ఆడుకోవటానికి బయటకు వెళ్ళింది. సంతోషంతో మృగరాజుకు రాజవైద్యుడికి కృతజ్ఞతలు చెప్పింది పులి. చిరునవ్వుతో సింహం, మిత్రమా, మనకు చేపలు తినాలనుంటే చెరువుకు పోతాం, కానీ తోటకు పోము కదా. ఏనుగు, ఎలుగుబంటి, పిల్లి ఈ మూడింటికి వైద్యం తెలియదు. మనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. ఇంకొంచెం ఆలస్యమై ఉంటే నీ బిడ్డ ప్రాణాలకే ముప్పు ఏర్పడేది అంది. తన పొరపాటును గ్రహించింది పులి. నాటి నుంచి సొంత వైద్యం జోలికి పోకుండా, వైద్యం తెలియని వారిని సలహా తీసుకోకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళటమే నేర్చుకుంది. చాలా ఏళ్ల కిందట ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం, ఒక తోడేలు, ఒక నక్క, ఒక దుమ్మలగొండి జట్టుగా ఉండేవి. ప్రతిరోజు ఈ 4 అడవిలో విడివిడిగా వేటాడుతూ ఉండేవి. ఒకరోజు తోడేలుకు తెలివైన ఆలోచన వచ్చింది. నేస్తాలతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఆ ఆలోచనను బయటపెట్టింది. మనం ఇన్నాళ్ళు నేస్తాలుగా ఉంటున్నాం, అయినా ఇలా ఎవరికి వారు విడివిడిగా వేటాడటం ఏం బాలేదు. ఒక్కోసారి వేటలో మనకి ఒకరికి ఏ జంతువు దొరక్కపోవచ్చు. దానివల్ల ఆ రోజు పస్తు ఉండడం తప్పకపోవచ్చు. మనలో ఎవరము పస్తులు ఉండకుండా ప్రతిరోజు అందరము కడుపు నింపుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటో ఉపాయం అని ఒకేసారి అడిగాయి సింహం, నక్క, దుమ్మలగొండి. ప్రతిరోజు మనం నలుగురము 4 దిక్కులకు వేటకు వెళ్దాం. ఎవరికి వేటలో జంతువు దొరికినా అందరము సమానంగా పంచుకుందాం అని చెప్పింది తోడేలు. భలే బాగుంది ఉపాయం, చాలా బాగుంది అంటూ అందరూ మెచ్చుకున్నారు. ఇలా అయితే మనం అందరం రోజు కడుపు నిండా తినవచ్చు అని అంగీకారం తెలిపాయి. మీ అందరికీ తోడేలు ఉపాయం నచ్చితే నాకు నచ్చినట్లే, ఇక నుంచి అలాగే కానిద్దామని గంభీరంగా పలికింది సింహం. మర్నాడు 4 మృగాలు 4 దిక్కులకు వేటకు వెళ్ళాయి. ముందుగా తోడేలుకు ఒక జింక దొరికింది. తిండి దొరికింది, అందరూ రండి అని పిలిచింది తోడేలు. తోడేలు పిలుపు విన్న సింహం, నక్క, దుమ్మలగొండి ఆవురావురమంటూ చేరుకున్నాయి. సింహం గంభీరంగా తోడేలుకు చిక్కిన జింక తల వద్దకు వచ్చి కూర్చుంది. మనం అనుకున్నట్లుగానే సమానంగా పంచుకుందాం. ముందుగా మనం ఎంతమందిని ఉన్నామో లెక్క పెడదాం అంటూ లెక్కించడం మొదలుపెట్టింది. 1 నేను, 2 తోడేలు, 3 దుమ్మలగొండి, 4 నక్క అంది. జాగ్రత్తగా జింక శరీరాన్ని 4 భాగాలు చేసింది. నేను సింహాన్ని, ఈ అడవికి మృగరాజును, అందువల్ల మొదటి భాగం నాదే అంటూ మొదటి భాగాన్ని తీసుకుంది. ఇక రెండో భాగం, ఇది నాదే, ఎందుకంటే అందరికంటే నేనే బలశాలిని అంటూ రెండో భాగాన్ని కూడా తీసుకుంది. మరి మూడో భాగం, నేను అమిత ధైర్యశాలిని కాబట్టి ఇది కూడా నాదే అంటూ మూడో భాగాన్ని కూడా తన వైపుకు లాక్కుంది. న్యాయంగా చెబుతున్నాను, మిగిలిన ఈ భాగం తీసుకోవాలంటే తీసుకోవచ్చు అంటూ 4వ భాగం మీద తన పంజా పెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఈ భాగం ఎవరిదో అని గర్జించింది. మిగిలిన 3 మృగాలు తోకలు ముడుచుకుని అడవిలోకి పారిపోయాయి. థ్యాంక్ యూ. ఒక అరణ్యంలోని మర్రి చెట్టు త్వరలో ఒక చెకుముకి పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ అది విశ్రాంతి తీసుకుంటుండగా చెట్టు క్రింద నుంచి బాధగా మూలుగుతూ ఉన్న శబ్దం వినిపడింది. బాగా బలిసి ఉన్న ఒక నక్క కన్నీళ్లతో నోరు తెరుచుకుని మూలుగుతూ పడుకొని ఉండటం పక్షి కంటపడింది. వెంటనే చెట్టుపై నుండి, నక్క మిత్రమా, ఏమిటి నీకు వచ్చిన కష్టం అని అడిగింది. రొప్పుతూ ఉన్న నక్క నిదానంగా తలెత్తి పైకి చూసి, ఓ పక్షి మిత్రమా, ఏమని చెప్పను, ఈరోజు ఉదయం నేను ఒక కుందేలును చంపి తింటుండగా ఒక ఎముక నా పళ్ళ మధ్యలో ఉండిపోయి గుచ్చుకుంటూ నన్ను బాధిస్తోంది. నోరు మూయడానికి, ఏ ఆహారము తినడానికి కూడా వీలు లేకుండా అడ్డుపడుతోంది అంది బాధగా. పక్షి నక్క మీద చాలా జాలి కలిగింది. అది నక్కతో, నువ్వు బాధపడవలసిన పని లేదు, నోరు తెరుచుకో, నేను నీ పళ్ళ మధ్య గుచ్చుకున్న ఎముకను తొలగిస్తాను అంది. నక్క అలాగేనని నోరు తెరుచుకొని కూర్చుంది. చెకుముకి పిట్ట కిందకి వచ్చి నక్క నోట్లోకి తన ముక్కను పోనిచ్చి సుతారంగా ఎముకను బయటికి లాగేసింది. నక్క సంతోషంగా, పక్షిమిత్రమా, నా విపరీతమైన బాధను పోగొట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈ రోజు నుంచి నేను సంపాదించిన ఆహారంలో సగం వాటా నీకు ఇస్తాను. ఇక నుంచి మనం ప్రాణ స్నేహితులం అంది. అప్పటి నుంచి నక్క, చెకుముకి పిట్ట రెండూ స్నేహంతో చాలా కాలం కలిసి ఉన్నాయి. కానీ ఏ రోజు నక్క పక్షికి ఒక చిన్న మాంసం మొక్క ఇచ్చిన పాపాన పోలేదు. ఒకరోజు చెకుముకి పక్షికి
ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. చివరికి నీరసంగా చెట్టు పైన కూర్చుంది. అప్పుడు కింద ఓ పెద్ద జింక మాంసం తింటూ నక్క కనిపించింది. పక్షి సంతోషంగా, నక్క మిత్రమా, అలా ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడిగింది. నక్క హేళనగా చూసి మాంసం నములుతూ, నేను నీకు ఆహారం ఇవ్వటమా, ఇదంతా నాకే సరిపోతుంది, ఇంకా నీకెక్కడివ్వను అంటూ పరిహాసం చేసింది. అప్పుడు పక్షి, నీవే కదా మిత్రమా ఆ రోజు నిన్ను కాపాడినందుకు సగం వాటా ఆహారం ఇస్తానన్నావు, ఇప్పుడు సగం అక్కర్లేదు, నాకు సరిపడేంత మాత్రమే ఇవ్వు చాలు, మరెప్పుడు ఇవ్వకు అంటూ ప్రాధేయపడింది. ఏయ్ తిక్క పక్షి, నీతో నాకు స్నేహమా, జాగ్రత్త, ఆ రోజు నువ్వు నా నోటిలో దూరిన మొక్కను బయటికి తీసి పడేసినందుకు సంతోషించు, లేకపోతే ఆ రోజునే నిన్ను నోట్లో పెట్టుకుని తినేద్దును అంది పరుషంగా. ఆ మాట విని చెక్కుముక్కి పిట్ట చాలా బాధపడి ఎలాగైనా తగిన శాస్తి చేసి నక్క మీద పగ తీర్చుకోవాలని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే వేగంగా కిందకి ఎగురుకుంటూ వచ్చి నక్క కుని కన్నును ముక్కుతో గట్టిగా పొడిచింది. నక్క కన్ను రక్తం తారంగా తీవ్రమైన బాధ కలిగించింది. వెంటనే అది నేలంతా పొర్లుతూ ఓళ పెడుతూ గట్టిగా రోధించసాగింది. పక్షి, చెట్టుపైకి వెళ్ళి ఆపదలో నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతైనా లేదు నీకు, కుడి కన్ను పోయినా బాధ లేదు, ఎడమ కన్ను బాగా ఉన్నందుకు సంతోషించు అని అక్కడి నుంచి ఎగిరిపోయింది. కథ సమాప్తం. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం, నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండె ఆగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని
రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.